హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి మనం ఈ ట్రైన్ ఎక్కి మన బాపట్ల బీచ్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. మా ఫ్యామిలీ మొత్తం బయలుదేరుతున్నాం. నైట్ 12 అవుతుంది. కృష్ణ ఎక్స్ప్రెస్ వస్తుంది నైట్ 2ంటికి. డైరెక్ట్కి వెళ్ళి బాపట్ల మనం చూపిస్తా, మీకు అన్ని విజువల్స్ అన్నీ చూపిస్తా. బాయ్, కలుద్దాం అక్కడ. వెళ్దామా? దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ 127. మా వాళ్ళు అంతా కిందనే కూర్చున్నారు. అంత రష్ ఉంది బాగా. ఇప్పుడే బాపట్లలో దిగాము. దిగి ఇప్పుడు మరి బీచ్ బస్సులు ఉండవు కాబట్టి, ఆటోలు టైం ఉండవు కాబట్టి 6:30కి ఇట్లా రమ్మన్నారు వాళ్ళు అడిగితే. 6:30 అట్లా అయితే వెళ్దాం. ఫ్రెష్ అవుదాం ఫస్ట్ అయితే. 6:30 7 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆటో వాళ్ళు సూర్యలంక బీచ్కి వెళ్దాం అనుకుంటున్నారు. ఈ బాపట్లలో 3 బీచ్లు ఉన్నాయి. ఆ 3 బీచ్లలో సూర్యలంక బీచ్ మంచిగా ఉంటుందంట. అక్కడికి వెళ్ళి మీకు విజువల్స్ చూపిస్తా. పొద్దున్నే సూర్యుడు వస్తూ ఉంటాడు కాబట్టి ఆటో ఒక్కొక్కడికి 60 రూపాయలు అనుకుంటా ఛార్జీ. ఆగరా మమ్మీ, టికెట్లు అడుగుదామా? మనిషికి 40 రూపాయలు. ఇక 40 రూపాయలే. ఎక్కడికి పోదాం తొందరగా. ఉన్నదిగా అన్న, పోయినసారి 20 లేదమ్మా, నీకు కనుక్కోండి కావాలంటే. మీరు వచ్చేటప్పుడు తెలిసింది మీకు. బాపట్లలో ఏ బీచ్లు ఉంటాయి బాబాయ్? ఇక్కడ ఒక్క బీచే అయితే ఇదే ఫేమస్. ఇందాక మనం పోలే అటు బిజీ దాడంగానే. ఈ నుంచి ఒక 15 కిలోమీటర్ ఉంటుందా? 11 కిలోమీటర్ ఉంటుంది. ఇదే ఫేమస్. ఇక సూర్యలంక బీచెస్ ఫేమస్. ఏం లేదు నాన్న, ఒక బీచ్ తప్ప ఏమి లేదు. అంతే, మామూలుగా నీట్గా ఉంటుంది. బాగుంటుంది బీచ్. స్నానం చేయడానికి, ఈత కొడడానికి అన్నీ బాగానే ఉంటుంది. ఇదేంది బిజీ హైవే? ఎటు వెళ్తుంది హైవే? ఇదేం చీరాల నెల్లూరు దాకా వెళ్ళిపోతుంది హైవే. ఈ పక్క రేపల్లె.
ఏ గుడి బాబా ఇది? శివాలయం. ఇప్పుడే మన సూర్యలంక బీచ్కి ఇప్పుడే వచ్చాము. ఇప్పుడే డ్రింక్స్ కొద్దిగా లోపల పోయి విజువల్స్ మొత్తం మంచిగా ఎంజాయ్ చేయించేది చూపిస్తాం మీకు. ఇవాళ ఆదివారం కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంది. మామూలు లేదు అసలు. ఏమైనా ప్రమాదం జరిగితే ఇక్కడ కంప్లీట్ చేయడానికి కూడా మంచిగా సౌకర్యాలు అన్నీ ఇప్పుడు కొత్త చేస్తున్నారు. మొత్తం అప్డేట్ అవుతుంది అన్నట్టు. అరే అటు బాగుంది పమ్మన, అటు మధ్యగా అటు ఖాళీగా ఉంది, అటు ఎవరు లేరు. ఇది పెద్ద సముద్రం బాబా. మామూలుగా ఇలా ఆదివారం కాబట్టి క్రౌడ్ బాగుంది చాలా. మినిమం ఇప్పుడు ఒక రౌండ్ వేస్తే ఇది ఒక 100 రూపాయలు 200 అంటాడు. మనకెందుకు ఈ లేబరం తోలుతారా? తోలుతారా? ఎక్కండి, మామూలుగా ఎక్కండి. అక్కడ పోండిరా, ఇవిడ ఎత్తా. రావా వానడికి ఇదేంది అని ఉండండి. ఇది చూడండి, దారా నువ్వు రా అటు. పోరాడు సిగ్గేస్తుంది. పోరాడికి ఎక్కడ తీసుకొచ్చి సిగ్గే. ఇంకేడుకొస్తారు మీరు? మా బుడ్డోడు కొద్దిగా టైర్డ్ అయ్యాడు. వాడు అసలు ఇక ఓపిక లేదని పనుకున్నాడు, కొద్దిగా రెస్ట్ తీసుకున్నాడు. ఒక 10 నిమిషాలు అయితే మళ్ళీ లేస్తాడు వాడు. ఇక బాండి లోనకు బాండి తినొద్దు, ఎగిరి మళ్ళా వచ్చినాక మళ్ళీ తిందాం అన్నాం. ఏమన్నా మామూలు లేదు అసలు. పిల్లగాళ్ళకు సందడి అయిపోతుంది ఇక. ఇలాంటిది కంబాలు ఉంటే బాగుండేది, రోజు పోయేటోళ్ళం. పాడుగాని ఇక్కడికి కానీ సూర్య నమస్కారం సార్లు కానీ పడి దగ్గర పోండి. ఏం కదా కానీ పో, దగ్గర పో. ఓ అమ్మా, ఆడదాకా వచ్చినాయి. కొద్దిగా ఎక్కబోయి అడవిడిపోవండి. పోదాలకు ఒకటే ఎంజాయ్. ఇక బలి లేదు, ఏం లేదు, చదువు లేదు. ఇట్లాండి హాయ్. సూర్యలంక బీచ్ ఎంజాయ్ చేయండి. సరే ఇట్లా
ఇటే బ్రాహ్మ మంచిగా ఉంది. అరే ఇటు రారా. చాలే. అరే ఏ బైక్ లేరా
చిన్నోడు కనపడట్లేదు. ఇక బీచ్ నుంచి వచ్చి ఇక్కడ మన స్టేషన్ కాడికి వచ్చాము. స్టేషన్ కాడ నుంచి ఇక ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. అయిపోయింది అక్కడ అంతా కొద్దిగా ఎండ బాగా కొడుతుంది. ఎండ వల్ల మనం బాపట్ల నుంచి ఖమ్మంకి వెళ్ళాలని ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. రాగానే మేము వెళ్తాం. ఇక వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొద్దిగా లంచ్ చేస్తాం. అది కూడా మీకు చూపిస్తాం.